రవ్వతో ఇలా ఒకసారి పులిహోరని ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 కప్పులు పట్టుకుని నీళ్ళని వేసుకోండి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపును వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు బియ్యం రవ్వను కూడా వేసేసుకొని గరిటతో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని వేరొక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకుని రోస్ట్ గా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజల్ని, 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయను కూడా వేసుకుని కరివేపాకును కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకుని వీటన్నిటిని చక్కగా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదా, దానిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి తాలింపును కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే రవ్వ పులిహోర రెడీ.